ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మొన్నటిదాకా చూస్తే గ్యాసు, ఇవాళ పెట్రోలు డీజిల్ కోసం ప్రజలు రోడ్ల మీద పడిగాపులు పడతా ఉన్నారు. ఇవాళ పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ లేని పరిస్థితులు ఏపీలోనే ఎందుకు వచ్చాయని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇక్కడ ఈ రకంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టి కొన్ని పెట్రోల్ బంకుల్లో చాంతాడంత లైన్లతో ఇవాళ ప్రజలు పెట్రోల్ కోసం, డీజిల్ కోసం పడిగాపులు పడతా ఉంటే ఈ ప్రభుత్వం కనీసం ఇప్పటిదాకా రివ్యూ మీటింగ్ పెట్టలా. సీఎం గారేమో మీడియాకు లీకులు ఇస్తూ ఉన్నారు అధికారుల మీద ఆగ్రహం అని చెప్పేసి. ఏంటి మీ ఆగ్రహం? ఇవాళ ఈ రకంగా ప్రజలు పెట్రోల్ డీజిల్ కోసం రోడ్ల మీద పడిగాపులు పడుతూ నానా ఇబ్బందులు పడతా ఉంటే ఈ సీఎం ఏం చేస్తా అని చెప్పి అడుగుతా ఉన్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉన్నారు. సకల శాఖ మంత్రి లోకేష్ ఏమో ఇవాటికి పత్తా లేడు. ఈయనేమో కేంద్ర స్థాయిలో రివ్యూలు చేసే నాయకుడేనా? మరి ఇవాళ నీ మానిటరింగ్ ఏది అని చెప్పి లోకేష్ని అడుగుతా ఉన్నాం. ఏదైతే 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో ఈ ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని చెప్పేసి ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కావాలని చెప్పేసి పెట్రోల్ డీజిల్ బ్లాక్ చేసి ప్రజలకి పరిస్థితి సృష్టించినట్టుగా కనపడతా ఉంది. ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ల మీద ఏ రకమైన చర్యలు తీసుకుందని చెప్పి అడుగుతా ఉన్నాను.